మనది యోధా పత్రిక ధ్యానాంశాలు. ఇది 6వ టీము. గతంలో 5 టీంలు కంప్లీట్ చేసుకుని 6వ టీంలోకి మనం ప్రవేశించాం. మరి ఇది జూన్ 23ని ప్రారంభించాం. మరి వివరణాత్మకంగా మాట్లాడుకుంటూ ఈరోజు నూతన సంవత్సరము జనవరి నెల 6వ తారీఖులోనికి వచ్చాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, యోధా పత్రిక ధ్యానము అనగా మరి మన మధ్య చాలా మంది దైవజనులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా యోధా పత్రికలో ఏముంటుంది? యోధా పత్రిక అనేది అది సామాన్య పత్రికే కదా, అది కేవలము 25 వచనాలే కదా అనే ఒక భావం కలిగి ఉంటారు. అయితే ప్రభునందు మరి ప్రియమైన వారులారా, అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే కంప్లీట్గా ఈ క్షణమే విడిచిపెట్టండి. 25 వచనాల్లో ఆది కాండంలో ఆది అనే మాట నుంచి ప్రకటన గ్రంథంలో ఆమెనంత వరకు 25 వచనాల్లో నిక్షిప్తమై ఉన్నదన్న సత్యాన్ని, ఆ జీవాన్ని పరిశీలించడానికి, ఆ జీవాన్ని కనుగొని మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, దీవెనకరంగా ఉండటానికి మాత్రమే యోధా పత్రిక ధ్యానాంశాలు